జనసేన విస్తృత స్థాయి సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అయితే ఈ సందర్భంగా ఇవాళ విశాఖలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 మంది క్రియాశీలక కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. బహిరంగ సభ వేదికపై మధ్యాహ్నం 1 గంట నుంచి కార్యక్రమాలు మొదలు కానున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయంత్రం 6 గంటల సమయంలో సభా ప్రాంగణానికి చేరుకొని కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వ పాలన, అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావనతో పాటు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్నారు ప్రధాని మోదీ. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో 2 సార్లు సమావేశం కానున్నారు. జపాన్ పర్యటనలో ఉన్న మోదీ ఈ రోజు సాయంత్రం చైనాలోని తియాన్జిన్ చేరుకోనున్నారు. రేపు జిన్పింగ్ తో తొలిసారి భేటీ అవుతారు. ఎస్సీఓ సమావేశ అధికారిక విందుకు ముందు మరోసారి వీరిద్దరు భేటీ కానున్నారని సంబంధిత అధికారులు తెలిపారు. ఎల్లుండి ఎస్ఓసీఓ సదస్సులో పాల్గొంటారు. అదే రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు వేయడంతో పుతిన్ మోదీ చర్చలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.